ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, కుంభరాశి వారి జాతకం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, లైఫ్ ఎలా, యోగం, బలం ఎలా ఉంది చూడు. అనుకున్న పని, చేసే పని, కార్యంది, కళ్యాణంది, సంతానంది, యోగబలంది, తరించిన కార్యంది, విదేశాన యోగబలంది, నమ్మిన పనిది, అదృష్ట యోగబలంది, ఇబ్బంది ఉంది, గ్రహబలాలది, గ్రహకూటంది, సంతాన బలంది, సంసార బలంది, యోగ బలంది ఎలా ఉంది చూడు. జానకిరామ్ అంశ యోగం బలం ఎలా ఉంది ముఖ్యంగా వారి పేరు మీద పరమశివుడు వచ్చిండండి. కుంభరాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవత వచ్చింది. జాతకంలో సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం విశేషమైన యోగం కూడా ఉన్నది. అలాగే ఇబ్బందికరమైన యోగం కూడా ఉన్నదండి వారి పేరు మీద. విశేషమైన యోగం ఏంటంటే వారి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వారు ఏ పని పట్టినా మాత్రం అది సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టరు, విజయం పొందేదాకా వదిలిపెట్టరండి. కానీ మాత్రం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఎల్నాటి శని ప్రభావం ఉంది, కంటక శని ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయిన నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారి వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కుటుంబ చిక్కులు. కానీ బయట రాజ్యంలో ఎంతమందితో అయినా గెలిచి వస్తారు కానీ ఇంట్లో మాత్రం గెలవలేరు. సంతానం నుంచి ఇబ్బందికరమైన వాతావరణ బలం ఉంటుంది. కానీ ఇల్లు మార్పిడి అవకాశం ఉంటుంది వారి జాతకంలో. ఇల్లు కొనటం కానీ, అమ్మటం కానీ, మార్చడం కానీ, రిపేర్ చేయడం కానీ ఇలాంటి పనులు మొదలు పెడుతూ ఉంటారు. కానీ చాలా టైం పడుతూనే ఉంటుంది, లేట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే కానీ రాజకీయ రంగంలో మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది వారి పేరు మీద. గడ్డు పరిస్థితి ఉన్న కానీ చివరి నిమిషంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉంటుంది. ధనం రూపాయి అనుకున్న కాడ 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద. మిత్రులు, శత్రువులు సరి సమానం ఉంటారు వారి జాతక బలంలో. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి స్వభావం చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో రాహు మహారదశ జాతకం, శని మహారదశ జాతకం కాబట్టి రాహు మహారదశ అంటే రాహు స్థానం, ఉచ్చస్థానం ఉంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి. వారి వాగ్దాటి చాలా ఉంటుంది. ఇంకోటి మాట్లాడటమే కాదు, వారి పనితీరు కూడా మాత్రం గొప్పతనం ఉంటుంది. మాట ఇయ్యరు, మడమ తప్పరు, అసలు మొండి గుణం ఉంటుంది వారి జాతక బలంలో. ఒకరిని ముంచరు సామాన్యంగా, కానీ ఎవరైనా వారికి ఉంచితే మాత్రం వదిలిపెట్టరు, అసలు స్వభావం ఉంటుంది. ఈ నెల మాత్రం చాలా వరకు వారికి చాలా అనుకూలమైన నెల ఉన్నది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే యోగం ఉన్నది. అది వ్యాపారపరమైనది కానీ, ఉద్యోగపరమైనది కానీ, రాజకీయపరమైనది కానీ, పర్సనల్ లైఫ్ది కానీ ఏదైనా సరే తీసుకునే నిర్ణయాలకు మాత్రం చాలా వరకు మాత్రం విజయవంతంగా సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారి జాతకంలో శతభిష నక్షత్రం వారికి శుభప్రద యోగం ఉన్నదండి. కానీ పూర్వభద్ర నక్షత్రం వారికి అశుభప్రద యోగం ఉన్నది. అశుభప్రద యోగం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేపించడం, వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేపించడం, అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేపించడం, కాలభైరవుడిని పూజ చేపించడం చాలా మంచిది. కాలభైరవుడు అంటే మాత్రం శ్రీ శివుడికి మాత్రం, పరమశివుడికి మాత్రం ఆయన పరమశివుడి కాడ ఖచ్చితంగా కాలభైరవుడు ఉంటాడండి. ఆ కాలభైరవుడికి కాలభైరవ అష్టమి రోజు పూజ చేయటం విశేషమైన యోగం ఉంటుంది. సద్బ్రాహ్మణునితో పూజ చేయించడం చాలా మంచిది. వీరికి అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఏది చేసినా చాలా వరకు మాత్రం శుభప్రద యోగాలు ఉంటాయండి. అలాగే స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహమైన స్త్రీలకు భార్య భర్తలతో చిక్కులు, చికాకులు చాలా వస్తూనే ఉంటాయండి. కానీ మాత్రం 30 ఏళ్ళు దాటిన వారికి ఇబ్బందులు వస్తాయండి. 30 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం తక్కువ ఫలితాలు ఉంటాయండి, నష్టాలు. 30 ఏళ్ళు దాటిన వారికి శని చాలా పీడించే అవకాశం ఉందండి, శనీశ్వర గ్రహం. కానీ 30 కంటే తక్కువ ఉన్నారు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, స్త్రీలు, పురుషులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు తక్కువ ఉంటాయి. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులు కొందరికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంది, కొందరు అశుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపార పరంగా చూస్తే అంతంత మాత్రం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకం విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా జూన్, జూలై నెలలో మాత్రం మంచిగా ఉంటుంది. మే నెల మాత్రం అంతగా అనుకూలత ఉండదు. ముఖ్యంగా వివాహం చేసుకోవాలనుకునే వారు శ్రావణ మాసం లేదా కరెక్ట్ మాత్రం కార్తీక మాస యోగ బలంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ముల విషయంలో విరోధాలు ఉన్నవారు, భూమి తగాదులు ఉన్నవారు, కోర్టు తగాదులు ఉన్నవారు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భార్య భర్తలతో రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. సంతానపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, సమాజపరంగా ఎన్నో సమస్యలు వీరికి చుట్టుముట్టే అవకాశం ఉన్నాయి.
ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా కానీ పట్టువదలని విక్రమార్కుల లెక్క పోరాడే యోగ బలం కూడా వీరి జాతక బలానికి ఉంటుంది. వీరి జాతకానికి లక్కీ నెంబర్ 8 వస్తుంది, 4 వస్తుంది, 3 వస్తుందండి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శనివారం, మంగళవారం, అలాగే గురువారం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వీరి జాతకానికి మాత్రం లక్కీ స్టోన్ ఉంటుంది, గోమేదకం ఉంటుందండి. అలాగే మాత్రం నీలపు వర్ణం రంగు స్టోన్ కూడా కలిసి వస్తుంది. వీరి జాతకంలో ఇంద్రనీలం అంటారు, ఇంద్రనీలం ధరించడం కూడా వీరికి చాలా మంచిది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. వీరి జాతకంలో ప్లాటినం అచ్చుబాటు ఉంటుంది, అలాగే పంచలోహం అచ్చుబాటు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే భైరవుడిని పూజ చేయాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి, హరిహరపుత్రుడిని పూజ చేయాలి. చేస్తే చాలా మంచిది. అలాగే శనేశ్వరుని శాంతి చేపించుకోవాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.